పొద్దున్నే లేస్తూనే ఏదో అసహనంగా, బద్ధకంగా, తల తిరగడం, కళ్ళు మసకబారడం, తొందరగా అలసిపోవడం, వికారం, వాంతులు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? ఇలాంటి లక్షణాలు శరీరంలో అనిపిస్తుంటే మీ బీపీ సాధారణ స్థాయి కన్నా తక్కువ ఉన్నట్టే. దీన్నే లో బీపీ లేదా హైపోటెన్షన్ అంటారు. సాధారణంగా బీపీ లెవెల్ 120/80 mmHg ఉండాలి. మహిళల్లో 60/90, మగవారిలో 70/100 కంటే తక్కువగా ఉంటే దాన్ని లో బీపీ అంటారు. Hi everyone, welcome back to our channel. లో బీపీ రావడానికి చాలా కారణాలుంటాయి. డీహైడ్రేషన్, గుండె జబ్బులు, విటమిన్ B12 లోపం, అడ్రినలిన్ హార్మోన్ సరిగా ఉత్పత్తి కాకపోవడం, ఇన్ఫెక్షన్స్, హై బీపీ కోసం ఎక్కువ డోస్ మందులు వేసుకోవడం, ఆల్కహాల్ ఎక్కువగా తాగడం, మాదక ద్రవ్యాలు వాడకం కారణంగా లో బీపీ వచ్చే అవకాశం ఉంది. లో బీపీ లక్షణాలను గుర్తించి జీవనశైలి, ఆహార అలవాట్లలో మార్పు చేసుకుంటే బీపీని సాధారణ స్థితికి తీసుకురావచ్చు. దీర్ఘకాలికంగా లో బీపీ ఉన్నవారు బీపీ పెరగడానికి తీసుకోవలసిన ఆహారం జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫోలేట్ పుష్కలంగా ఉండే ఆహారం. ఫోలిక్ యాసిడ్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. రక్తహీనత వల్ల లో బీపీ సమస్య రావచ్చు. ఆకుకూరలు, పప్పులు, శనగలు, బఠానీలు, కిడ్నీ బీన్స్, నారింజ, బొప్పాయి, బీట్రూట్, వేరుశెనగ, బ్రోకలీ మరియు బెండకాయలో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది. ఇక ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారాలు. ఐరన్ అధికంగా ఉండే ఆకుకూరలు, పప్పులు, చిక్పీస్, కిడ్నీ బీన్స్, నువ్వులు, డ్రై ఫ్రూట్స్, బెల్లం, గుమ్మడికాయ గింజలు కూడా ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమం. నాన్ వెజ్ తీసుకునేవారు చికెన్, మటన్, ఫిష్, లివర్లలో ఐరన్ సమృద్ధిగా ఉంటుందని తెలుసుకోండి. ఇవి తీసుకుంటే రక్తం సాధారణ స్థాయికి వచ్చి లో బీపీ సమస్య తగ్గవచ్చు. ఇక విటమిన్ B12 అధికంగా ఉండే ఆహారం. విటమిన్ B12 లోపం కారణంగా రక్తహీనత వచ్చే అవకాశం ఉంది. ఇది క్రమంగా లో బీపీకి దారితీస్తుంది. మీ డైట్లో విటమిన్ B12 అధికంగా ఉండే గుడ్లు, పాల ఉత్పత్తులు, బలవర్ధకమైన తృణధాన్యాలు, బలవర్ధకమైన సోయా ఉత్పత్తులు, పనీర్ తీసుకోవాలి. మాంసాహారం తినగలిగితే చేపలు, చికెన్, కాలేయం, రొయ్యలు మరియు క్లామ్స్ B12 యొక్క అద్భుతమైన మూలాలు. లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. డీహైడ్రేషన్ కారణంగానూ లో బీపీ వస్తుంది. మీరు లో బీపీతో బాధపడుతుంటే రోజు తగినంత నీరు త్రాగండి. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్లు కూడా ఎక్కువగా తీసుకోండి. ఎలక్ట్రల్ వాటర్, కోకోనట్ వాటర్ ఎక్కువ తాగాలి. ఇక ఉప్పు సరిపడా తీసుకోవాలి. అంటే లో బీపీ ఉన్నవారు తీసుకునే ఆహారంలో ఉప్పు సరిపడా తీసుకోవాలి. అయితే ఉప్పు మరీ ఎక్కువైనా ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. వ్యాయామం రెగ్యులర్గా చేయాలి. దీర్ఘకాలికంగా లో బీపీతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా ప్రతిరోజు వ్యాయామం చేయాలి. నెమ్మదిగా నడవటం, తేలికపాటి యోగా, ధ్యానం లాంటివి చేయాలి. భారీ బరువులు ఎత్తడం, గంటల తరబడి పరుగెత్తడం లాంటివి చేయకూడదు. నీరసంగా అనిపించినా, ఎక్కువ చెమటలు పట్టినా జాగ్రత్త పడండి. ఇక ఎండలో కూడా తిరగవద్దు. లో బీపీ పేషెంట్లు అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేరు. ముఖ్యంగా వేసవికాలంలో జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు సాధారణ ఉష్ణోగ్రతలో ఉండటానికి ప్రయత్నించాలి. ఇక స్లో పొజిషన్ మార్పులు. అకస్మాత్తుగా నిలబడటం చేయకూడదు. అలా చేస్తే రక్తపోటు అకస్మాత్తుగా పడిపోయే ప్రమాదం ఉంది. మంచం మీద నుండి నెమ్మదిగా లేవాలి. కుర్చీ నుంచి నిలబడేటప్పుడు కూడా నెమ్మదిగా లేవాలి. ఇక కంప్రెషన్ స్టాకింగ్స్. ఇవో రకమైన సాక్సులు. పాదాలు, కాళ్ళ రక్తనాళాలపై ఒత్తిడి తగ్గేలా చేసి రక్త ప్రసరణ మెరుగ్గా జరిగేలా చేయడంలో కంప్రెషన్ స్టాకింగ్స్ సహాయపడతాయి. స్టాకింగ్స్లో బీపీ లక్షణాలను తగ్గించవచ్చు. డాక్టర్ని సంప్రదించిన తరువాతే ఇవి వాడుకోవాలి. ఇక భోజనం ఎలా చేయాలి? ఒకేసారి ఎక్కువగా తినడం ద్వారా రక్తపోటు అకస్మాత్తుగా పడిపోవచ్చు. అందుకే తరచుగా చిన్న చిన్న మోతాదులో భోజనం తినండి. అంతేకాకుండా తగినంత నిద్ర ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే పడుకునేటప్పుడు మీ తల కింద ఎక్కువ పిల్లోస్ పెట్టుకుని పడుకోవాలి. ఇలా తల కొద్దిగా పైకి లేపి నిద్రించడం వల్ల రక్త ప్రసరణపై గురుత్వాకర్షణ ప్రభావం తగ్గుతుంది. ఎక్కువసేపు నిలబడటం మానుకోండి. ఎక్కువసేపు నిలబడితే కాళ్ళలో రక్తం చేరి రక్తపోటు తగ్గుతుంది.
మీ ఆహారంలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. అలాగే హెర్బల్ టీస్ ఎక్కువగా తీసుకోండి. డయాబెటీస్ ఉంటే షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. రక్తం తక్కువగా ఉంటే పెరగడానికి మందులు కానీ ఇంజెక్షన్స్ కానీ తీసుకోండి. ఇవన్నీ పాటించడం ద్వారా లో బీపీని నియంత్రించవచ్చు. If you enjoyed this video, don't forget to subscribe to our channel for more content like this.